పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇంచుమించు 16-17 ఏళ్ళప్పటి నుంచి తెలుసండి అతను. ఓకే, ఎట్లా అంటే చిరంజీవి గారి ఇంటికి వెళితే ఒక అబ్బాయి చాలా సైలెంట్ గా కనిపిస్తూ ఉండేవాడు, లోపల గదిలో ఉండేవాడు, చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. నేను మెల్లిగా 2-3 సార్లు పలకరించి చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్, నాగబాబు చాలా సరదాగా మాట్లాడుతుండేవాడు, అతను చెప్తాడు, అతను పలకరించడం, అతను కొంచెం నాతో కలిసి మాట్లాడడం. అతనికి అప్పటికే పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి, చదవటం ఉండేది. నా దగ్గర ఏమో పెద్ద లైబ్రరీలా ఉంటాయండి, ఇప్పుడు ఉన్నాయి పుస్తకాలు. అతను దాంతో మా ఇంటికి వచ్చేవాడు పుస్తకాల కోసం వచ్చి అవి చదవటం, దాని గురించి మాట్లాడడం. అప్పుడే ఏదో కొంచెం ఒక పుస్తకం చదివి ఇది లేకపోతే అలా ఉంటే ఎలా ఉంటుందని కొంచెం డిస్కస్ చేయడం ఇలాంటిది ఉంది. తర్కించడం, దాని మీద ఏదో మంచో చెడ్డో తనకు ఒపీనియన్ అది 17-18 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను అప్పుడు. మా ఇల్లు చిరంజీవి గారి ఇంటికి బాగా వాకింగ్ డిస్టెన్స్ అండి. ఇతను నడుచుకుంటూ వచ్చేవాడు. తర్వాత ఇద్దరం కలిసి ఆ లైలా కాలేజీలో వాకింగ్ వెళ్తూ ఏదో కథ గురించో, వాళ్ళ అన్నయ్య సినిమా కథ మీద తనకున్న ఉద్దేశాలేంటి ఇలాంటివి చెబుతూ ఉండేవాడు. సో అతను చిన్నప్పటి నుంచి తెలుసున్న లెక్కండి, మొదటి నుంచి. ఏమాత్రం అసలు ఇంత లేశం ఎత్తు ఇగో లేకుండా, ఓకే, అసలు ఎంత క్వైట్గా గ్యాప్ దొరికితే ఏదైనా బుక్ చదువుకుంటుండే. అప్పటి నుంచి చదువుకునేవాడు. చదివాడు. తనకి కూడా సార్ తను మనిషిలో ఏదో తెలియని ఆలోచనలు, తెలియని ఏదేదో ఒక 10 నిమిషాలు అతనితో మాట్లాడితే ఏదో గొప్ప గొప్ప విషయాలు ఏదేదో ఆలోచన అనిపించా అట్లా. అవును సార్, అతను తన మనస్తత్వం నేను గమనించాను కదండి. ఇప్పుడు మామూలుగా ఏదో సొల్లు కబుర్లు కాకుండా ఏదో ఒక తపన ఏదో ఉంది ముందు, ఏదో తపన, ఏదో బుక్, ఏదో కొత్త పెద్ద పెద్ద పేర్లు, అయ్యో మనకి పేర్లు కూడా తెలియదు, అలాంటి బుక్స్ చదివేవాళ్ళు సార్. ఆయన చూడండి చాలా కామ్గా ఉండేవాళ్ళు ఆయన, అంటే చాలా కామ్. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చొని ఏదన్నా చదువుకుంటుండడం, దూరంగా ఉండడం. బక్కపలచిన కుర్రాడు, బాగా చిరుతపల్లి కళ్ళులాగా ఉంటాయి.